ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీలలో మేము డైరెక్ట్గా ఈరోజు ఎవరైతే కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉందో, సిఎస్ఆర్ కాలం కింద డెవలప్మెంట్ జరగలేదో, లేకపోతే గతంలో ఎవరైతే బుల్డోజ్ చేసి వాళ్ళ కార్యకర్తలకు ట్రాన్స్పోర్ట్లు కానీ ప్యాకింగ్ ప్లాంట్లు పెట్టుకున్నారో ఈరోజు మా వాళ్లకు కూడా సస్టైనబుల్గా ఈరోజు మార్పులు రావాలని చెప్పి మేము గట్టిగా ఉండే పరిస్థితి మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాం. మేము గట్టిగా ఉన్నాం. మా వాళ్లకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు కూడా ఒక జీవనోపాధి కల్పించే విషయంలో మేము గట్టిగా సిమెంట్ ఫ్యాక్టరీల మీద ఉండడం వాస్తవమే. అయితే సిమెంట్ ఫ్యాక్టరీలను ఈరోజు దాల్మియా సెకండ్ ప్లాంట్ పబ్లిక్ హీరింగ్ మా టెన్యూర్లోనే జరిగింది. మేము వ్యతిరేకత అయితే పబ్లిక్ హీరింగ్ జరగకూడదు కదా. ఈరోజు సెకండ్ ప్లాంట్ కూడా ఎక్స్పెన్షన్కి వెళ్తుంది. ఈరోజు అల్ట్రాటెక్ వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు వాళ్ళు కూడా త్వరలో ఎక్స్పాన్షన్కి పోతున్నారు. ఎక్స్పాన్షన్ ఆపడం అనేది కాదు, మా హక్కులు, మా కార్యకర్తల కోసం ఏదైతే మాకు అవకాశం కావాలనో అది గట్టిగా పోరాడుతున్నాం తప్ప వీళ్ళు చెప్తున్నాను కదా వీళ్ళ మాదిరి కాదు. మీకు సింపుల్గా ఒకటే చెప్తానండి, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ మీరు కూడా వాళ్ళని ప్రశ్నించాలి. 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ 2018-19లో మైలవరంలో సోలార్ పార్క్ ఏర్పాటు జరిగింది. 250 మెగావాట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి గ్రిడ్ కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత 750 మెగావాట్లు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 18-20 నెలల్లో 750 పూర్తి చేసి గ్రిడ్ కనెక్ట్ చేయడం జరిగింది. 750 ఎందుకు రాలేదు? 5 ఏళ్ల పాటు ఒక కంకర కానీ మట్టి కానీ తీసి చేయలేదు. కడప డెవలప్మెంట్ మీద ఎవరు ఈరోజు పూర్తి స్థాయిలో కమిట్మెంట్గా పనిచేస్తున్నారు? కొప్పర్తిలో ఈరోజు 2000 కోట్లు ఫండ్ను రిలీజ్ చేసి డెవలప్మెంట్కి తీసుకొని వస్తున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కేవలం వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాం, అభివృద్ధి బాగా జరుగుతుంది కడప జిల్లాలో. మరీ ముఖ్యంగా జమ్నోడుగులో గ్రామీణ ఉపాధి పనులు కానీ, సోలార్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఒక ముందడుగు వేసి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కొన్ని విషయాలలో గట్టిగా ఉన్నాం. దాంతో ఏం స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్తున్నాం. దాంతో మేము గట్టిగానే ఉన్నాం. మా కార్యకర్తలకు, మా నాయకులకు కూడా అవకాశాలు కల్పించాలనేదే మేము ప్రధాన డిమాండ్.